తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది అఘోరి వర్షిణి వ్యవహారం. కలిసి దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ హల్చల్ చేసిన ఈ జంటకు వర్షిణి సోదరుడు విష్ణు పెద్ద షాక్ ఇచ్చాడు. తన సోదరిని వెతుక్కుంటూ వెళ్లి మరీ వెంట పెట్టుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దారి తప్పిన సోదరిని తిరిగి తీసుకొచ్చిన అన్నగా తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు విష్ణు. అన్న అంటే ఇలా ఉండాలి కదా అని అంతా చర్చించుకుంటున్నారు. వర్షిణి ఇదిగో తీసుకో. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది అఘోరి వర్షిణి వ్యవహారం. కలిసి దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ హల్చల్ చేసిన ఈ జంటకు వర్షిణి సోదరుడు విష్ణు పెద్ద షాక్ ఇచ్చాడు. తన సోదరిని వెతుక్కుంటూ వెళ్లి మరీ వెంట పెట్టుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ నుండి తెలుసుకుందాం. రవితేజ, వర్షిణి మరి కాసేపట్లో మరి మంగళగిరి చేరుకోనుంది. ఇప్పటికే ట్రైన్ మార్గం ద్వారా తను మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి ఆంధ్రాకు చేరుకొని అనంతరం మంగళగిరిలో ఉన్నటువంటి తన ఇంటికి చేరుకోనుంది. 10 రోజుల క్రితం ఇదే వర్షిణిని అఘోరి విద్య పేరుతో తనకు ఈ విద్యను బోధిస్తాను, అఘోరి ఈ సంస్కృతి నేర్పిస్తాను అంటూ కూడా తనకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది అంటూ కూడా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన అన్న భావిస్తున్నటువంటి విష్ణు ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి వీరెక్కడున్నారో కనుక్కొని పోలీసుల సహాయంతో ఈ అఘోరి చింతన ఉన్నటువంటి అమ్మాయిని విడిపించి ఆ అమ్మాయిని తను తీసుకెళ్లి అక్కడి నుంచి 2 రోజుల పాటు వేరే ఒక ప్రైవేట్ హోటల్లో ఉండి తనకు నచ్చజెప్పి తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి, కుటుంబ సభ్యుల పరువు ఇప్పటికే దిగజారిపోయింది. ఈ మహిళలు ఇలాంటి అఘోరిగా మారడం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి, ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చి సాధారణ వ్యక్తిగా గడిపితే ఎలా ఉంటుంది లైఫ్ అనే దానిపై కూడా తన అన్నగా భావిస్తున్నటువంటి విష్ణు తనను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి తన మైండ్ లో ఉన్నటువంటి ఈ అఘోరి అవతారం అనే ఈ చెడుని పూర్తిగా తొలగించి తనని 2 రోజుల క్రితం తను అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీసుల నుంచి తను విడిపించుకొని పోలీసులకు ఆ విషయాన్ని అందజేసి ఈ 2 రోజుల పాటు ఏపీకి ఎలా రావాలి అనే దానిపై కూడా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రోజు ఉదయాన్నే టికెట్స్ కన్ఫర్మ్ అవ్వడము, శ్రీవర్షిణిని తన బ్రదర్ తీసుకొచ్చి ట్రైన్ లో పడుకోబెట్టి తను అక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత శ్రీవర్షిని తన మైండ్ మార్చుకొని అఘోరికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. తను ఇప్పుడు కంట్రోల్లో ఉంది, ఇప్పుడు కాన్షియస్ లోనే ఉంది. తనకి ఇప్పుడు భవిష్యత్ ఏంటనేది కూడా అర్థమైంది అంటూ కూడా తన బ్రదర్ విష్ణు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తా ఉన్నాడు. మరికొన్ని గంటల్లో శ్రీవర్షిని ఆంధ్రప్రదేశ్ కి చేరుకొని ఈ 10 రోజుల పాటు జరిగినటువంటి ప్రయాణం, అఘోరి ఎలా ఈ అమ్మాయిని మార్చుకొని తన బాటలో నడవాలంటూ చేసినటువంటి ఒత్తిడి, ఈ 10 రోజుల పాటు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొన్నారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ కూడా వారి కుటుంబ సభ్యులు మరి కాసేపట్లో అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయబోతా ఉన్నారు. శ్రీవర్షిని కొన్ని గంటల్లో చేరుకున్న తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటికి రానున్నాయి. ఇక్కడ అఘోరి దగ్గరికి వెళ్లాలన్నా, అఘోరితో మాట్లాడాలన్నా అటు పోలీసులు గాని, స్థానికులు గాని, భక్తులు గాని, అదే అఘోరి టీమ్ లో ఉన్నటువంటి సభ్యులు గాని తన దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే తీవ్రంగా భయానక సిచ్యువేషన్ నెలకొంది. ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా దాడి చేస్తుందో, ఎటువైపు నుంచి తనని దూషిస్తుందో అనే ఒక భయంతో ఉన్నప్పటికీ తన బ్రదర్ విష్ణు మాత్రం ధైర్యం చేసి రిస్క్ తీసుకొని ఒక రాష్ట్రంగాని తెలియని భాష ఉన్నటువంటి రాష్ట్రంలోకి వెళ్లి పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేసి అక్కడ అఘోరిని పూర్తిగా కంట్రోల్ చేసి ఎలాంటి దాడులకు పాల్పడకుండా, ఎలాంటి దూషణకు బండబూతులు తిట్టకుండా అఘోరి కూడా సైలెంట్ గా ఉండడంతో శ్రీవర్షిని మాత్రం వారి కుటుంబ సభ్యులకు చిక్కింది. వారి కుటుంబ సభ్యులకు మరి కాసేపట్లో చేరబోతా ఉంది. ఇదంతా కూడా తన బ్రదర్ విష్ణు సాహసం చేసి ధైర్యంగా నిలబెట్టి ఆ అమ్మాయిని మైండ్ డైవర్ట్ చేసి రాష్ట్రానికి వెళ్లి ఆ అమ్మాయిని తీసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళబోతా ఉన్నారు. కాబట్టి కంప్లీట్ ఎపిసోడ్ లో మళ్ళీ కుటుంబ సభ్యులకు వర్షిని చేరడానికి ప్రధాన కారణం ఈ విష్ణు మారిపోయాడు. కాబట్టి ఇప్పుడు విష్ణు అక్కడికి చేరుకున్న తర్వాత ఈ కొన్ని రోజుల పాటు వర్షిని ఇంట్లోనే ఉండి ఆమెను మొత్తం సెటరైట్ చేసిన తర్వాత తిరిగి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో వర్షిని అక్కడికి చేరుకున్న తర్వాత ఈ విషయాలన్నీ కూడా తమ తల్లిదండ్రులు లేదా వర్షిని అఘోరికి యాంటీగా మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.